3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. నమస్తే సార్. నమస్తే మా సార్, ఇప్పుడు మాట్లాడేది అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది, కానీ పట్టించుకోరు చాలా మంది. పెద్దవాళ్ళు అయితే పట్టించుకుంటారేమో, మాలాంటి వాళ్ళైతే పట్టించుకోరు. కరివేపాకుని తీసి పక్కన పాడేస్తాం, కానీ అది తింటే చాలా, అది మన మనిషికి వాల్యుబుల్ అని తెలుసు, కానీ తినము. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, కాల్షియం ఉంటుంది, కానీ ఎందుకో చాలా మంది ఇష్టపడరు తినడానికి. అలా కాకుండా ఏదైనా రెమెడీస్ ఉన్నాయా సార్, అంటే తినడానికి కానీ అప్లై చేసుకోవడానికి కానీ? దాంట్లో అలా తినకపోవడం చేతనే ముఖ్యంగా ఈ మధ్య కారణమా ఈ జనరేషన్ లో కూడా సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. కరివేపాకు ఆహార పదార్థాల వంటకాల తయారీలో వినియోగించడం మనకు అనాది కాలం నుంచి వస్తుంది. ఎప్పటి నుంచో ఉంది. కానీ కరివేపాకును ఆయనతో వంట చేసేటప్పుడు వాడుకోవడం తప్ప ఫ్లేవర్ కోసం పెట్టుకుంటాం కానీ తినం చాలా తప్పండి. కరివేపాకులో అనేక రకాల పోషక విలువలు ఉన్నాయి. ఏ విటమిన్ ఎక్కువగా ఉంది, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్, మీరు ఇంతకుముందు చెప్పినట్టు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి. దీని వల్లనే మరి కంటికి సంబంధించిన జబ్బులు కూడా మరి పెద్ద వయసు వాళ్ళకి వచ్చేవి, కానీ పూర్వకాలం చిన్న వయసులో వచ్చేవి కాదు. ఈ మధ్య కాలంలో మరి కరివేపాకు వాడుకోవడం వల్ల విటమిన్ ఏ తక్కువ ఉండడం చేతనే కంటి జబ్బు కూడా చిన్న వయసులో వచ్చేదానికి అదొక కారణం. రెండవది ఏంటంటే షుగర్ వ్యాధి రాకుండా ఉండేందుకు కూడా కరివేపాకు చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పేసి కొన్ని పరిశోధనలు నిరూపించడం జరిగింది. ఈ మధ్య కాలంలో చిన్న వయసు వాళ్ళకి షుగర్ రావడానికి కారణం ఏంటంటే ఆ కరివేపాకును వాడుకోకపోవడం. ఆహార పదార్థాల్లో వాళ్ళు మనకు వేసినటువంటి కరివేపాకును నేను ఇచ్చే సలహా ఏంటంటే ఖచ్చితంగా అందరం తినడం అలవాటు చేసుకోవాలి, పెద్దలం అలవాటు చేసుకోవడం, పిల్లలకు నేర్పించి అలవాటు చేసేసి వాళ్ళు కన్విన్స్ చేసేసి ఏదో ఒక రూపంలో కరివేపాకును వాళ్ళకు ఆహార రూపంలో ఇవ్వడం అలవాటు చేయాలండి. అది వాళ్ళ బంగారు భవిష్యత్తును మనం చూసేవాళ్ళం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఏదో ఒక పద్ధతిలో వాళ్ళు కన్విన్స్ చేసేసి అలవాటు చేయడం చాలా చాలా మంచిది. దానివల్ల చిన్న వయసులోనే కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి, దీంతో పాటు షుగర్ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి, వచ్చినప్పటికీ కూడా మరి ప్రమాదకరంగా పరిణమించకుండా ఉంటాయి. అంతేకాకుండా షుగర్ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం మందిలో కూడా డయాబెటిక్ రెటినోపతి అని చెప్పేసి వస్తూ ఉంటుంది. కరివేపాకు మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే అలాంటి వాళ్ళకు షుగర్ వ్యాధి వచ్చినప్పటికీ ఈ డయాబెటిక్ రెటినోపతి సమస్యలు రాకుండా చాలా వరకు కంట్రోల్ చేసడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా సరే పోషకాంశాల గురించి ఫైబరు ఇవన్నీ అందులో ఉంటాయి, ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి అందరికీ తెలుసు. అదేవిధంగా న్యూట్రిటివ్ వాల్యూస్ ఉంటాయి. దీంతో పాటు ఈ కరివేపాకు ఉన్నటువంటి మరొక ఆధునికమైనటువంటి వాళ్ళు చెప్పేటువంటి కరివేపాకు ఉన్నటువంటి ఇతర రసాయన పదార్థాలు అంటే ఈ లినోటాలు, కార్బోజాలు, నింబిసిన్, ఆ తర్వాత కార్లినిన్, ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఇందులో ఉన్నాయండి. ఈ కార్బోజాల్ అనేటువంటి లినోటాల్ అనేటువంటి రసాయన పదార్థం ఉండడం చేతనే మనకు సువాసన వస్తూ ఉంటుంది. లినోటాల్ అనేటువంటి రసాయన పదార్థం ఉండడం వల్ల ఈ సువాసన వస్తుంటుంది. అదేవిధంగా ఈ కార్బోజాల్ అనేటువంటి రసాయన పదార్థం ఉండడం చేత అలాంటి రసాయన పదార్థం ఉన్నటువంటి కరివేపాకును మనం ఆహార రూపంలో కానీ ఔషధం కానీ వినియోగించుకున్నప్పుడు మన దేహంలో చక్కటి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి దేహంలో తయారైన వ్యర్థ పదార్థాలని సమూలంగా నిర్మూలించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నింబిసిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది కాబట్టి మన దేహంలో ఇంటర్నల్కి కానీ తర్వాత పైన కానీ చర్మం మీద కానీ ఎలాంటి గాయాలు వ్రణాలు కాకుండా అంటే పుళ్ళు ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేది కూడా ఈ నింబిసిన్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ కార్బోజాలు నింబిసిన్ ఇలాంటి పదార్థాలు కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్స్ రాకుండా కూడా అరికట్టగలిగినట్టు పరిశోధనలు కూడా నిరూపితం కావడం జరిగిందండి. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ మరి ఈ యొక్క కరివేపాకులు ఉంటాయి కాబట్టి మరి కేవలము ఆహార పదార్థాల్లో మరి వండినప్పుడు కరివేపాకును వాడమే కాకుండా కరివేపాకు పొడి రూపం తయారు చేసుకుని వాడుకోవడం కానీ, కరివేపాకుని ఈ సాంబార్ ఇలాంటి వాటిలో వాడుకోవడం కానీ, లేకపోతే కరివేపాకు నీళ్ళల్లో వేసేసుకుని మరిగించేసేసి కరివేపాకు నీళ్లు తాగడం కానీ, ఏదో ఒక పద్ధతిలో ప్రతిరోజు కరివేపాకుకు సంబంధించినటువంటి ఔషధాంశాలు మన దేహంలోకి వెళ్ళేటట్టు చూసుకోవడం చాలా చాలా మంచిది. మరి చక్కటి ఆరోగ్యం మన సొంతమేదానికి అవకాశం ఉంటుంటుంది. సరే, ఇదంతా నాణ్యానికి ఒకవైపే. కరివేపాకును ఉపయోగించి అనేక రకాలైనటువంటి వ్యాధులను కూడా తగ్గించుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఈ మధ్య కాలంలో బాలనెరుపు సమస్య చాలా మందిని వేధిస్తుంది. దీనికి కూడా కరివేపాకు వాడుకోకపోవడం ఒక కారణం అనుకోండి. సో ఒక వయసు వచ్చిన తర్వాత దేహధర్మాల్లో భాగంగా, శరీర ధర్మాల్లో భాగంగా మరి సర్వసాధారణంగా వెంట్రుకలు తెల్లబడడం సర్వసాధారణం. గ్రే హెయిర్ వేస్తుంది, వెంట్రుకలు తెల్లబడుతుంటాయి. ఈ దేహ ధర్మాలు ఇవన్నీ భాగాలు. కానీ చిన్న వయసులోనే తెల్లబడడం ఇది అనారోగ్యం అని చెప్పుకోవచ్చు. బాల నెరుపు అని చెప్పేసి అంటారు. ఇది ఆరోగ్యం మాత్రం కాదు, అది అనారోగ్యం. మరి చాలా మంది పైపూత మందులు వాడుతుంటారు, కానీ ఇంటర్నల్ ప్రాబ్లం రెక్టిఫై చేసినప్పుడే ఆ ప్రాబ్లం తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది.
ఈ బాలనేర్పు సమస్య ఇంత ఒటినింత అయిన చందాన మరి కొద్ది సమస్య మొదలయ్యి మొత్తం పెరిగిపోయేసేసి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. మరి వయస్సు వచ్చే కొద్ది కూడా వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం. వాళ్ళ తల్లిదండ్రులు పడుతుంటారు, ఆ వ్యక్తులు పడుతుంటారు, కుటుంబ సభ్యులు పడుతుంటారు. ఒకటి కాదండి, సమాజాన్ని కూడా వాళ్ళు ఏదో వాళ్ళు హీనంగా వాళ్ళ మానసిక న్యూనత భావానికి గురైపోయేసి సమాజాన్ని కూడా 10 మందిలో పోవాలన్నా కానీ ఒక రకమైనటువంటి దీనికి లోన్ అవుతుంటారు అనమాట. కాబట్టి ఈ యొక్క బాలనేర్పు సమస్య రాకుండా ఉండేందుకు వచ్చినటువంటి సమస్య అది కొద్దిగా గొప్ప ఉండేది తగ్గేసేసి అది పెరగకుండా ఉండేందుకు కూడా ఈ కరివేపాకు పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి, ఉసిరిక పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అంతే కదండి, రెండు మనకు తెలిసినటువంటివే. మరి సూక్ష్మంలో మోక్షం. సో ఈ 2 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి సాయంత్రం ఒక్కసారి కంటిన్యూగా ఆహారానికి ఒక అరగంట ముందు పొద్దున 1 గ్రాము రాత్రి 1 గ్రాము తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనెతో కలిపి తీసుకోవచ్చు, లేదంటే ఒక 50 ml పాలలో కలిపి తీసుకోవచ్చు, 50 ml నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు. ఎలా వీలైతే అలాగా ఈ యొక్క ఔషధాన్ని నేను చెప్పిన పద్ధతిలో వాడుకోవడం వల్ల బాలనేర్పు లేదా గ్రే హెయిర్ అనేటువంటి సమస్య, ముఖ్యంగా చిన్న వయసులో వచ్చేటువంటి ఆ బాలనేర్పు సమస్యకి చాలా సమర్థవంతంగా పనిచేస్తుందండి. పెద్ద వయసు వచ్చి ఈ సమస్య వస్తే మాత్రం ఔషధాలు చాలా వరకు పనిచేయవు. వాళ్ళు కేవలం ఎక్స్టర్నల్గా వాడుకోవడానికి సంబంధించినటువంటి ఔషధాలు ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు, మరి ఈ యొక్క సౌందర్య ఆకాంక్ష ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవచ్చండి. కానీ ఇలాంటి ఔషధాలు మాత్రం వయసు వచ్చిన తర్వాత తెల్లబడినటువంటి వెంట్రుకలను నల్లబరచడం సాధ్యం కాదు, కష్టం అండి. ఒక వయసు వస్తే దేహ ధర్మం అని మొదట్లో చెప్పాను కదండి, సౌందర్య ఆకాంక్ష ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా వాడుకోవచ్చు ఎక్స్టర్నల్ గా. కరివేపాకు తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ కరివేపాకును వాడుకోవడం వల్ల, కరివేపాకును ఔషధంగా వాడుకోవడం వల్ల తెల్ల మచ్చల వ్యాధి కూడా తగ్గిపోతుందండి. మీరు చాలా ఆశ్చర్యపోతారు. కొంతమందికి తెల్ల మచ్చలు వస్తుంటాయి, దీన్నే విటిలిగో అని చెప్పేసి ల్యూకోడర్మా అని చెప్పేసి చెప్తుంటారు అనమాట. ఈ మెలనిన్ అనేటువంటి రంజక పదార్థము మెలనోసైట్స్ అనేటువంటి కణాలు ఉత్పత్తి చేయకపోవడం చేత ఆ సమస్య కలుగుతుంటుంది. సో ఈ మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం బాగా ఉత్పత్తి అయితే ఆ సమస్య తగ్గిపోతుంది. మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం ఉత్పత్తి అయ్యేందుకు ఈ కరివేపాకును ఎలా వాడుకోవాలంటే, కరివేపాకు చూర్ణము ఒక 50 గ్రాములు తీసుకోవాలి, సుగంధి పాల చూర్ణము ఒక 50 గ్రాములు తీసుకోవాలి. సుగంధి పాల అని చెప్పేసి దొరుకుతుందండి, శారీబా అంటారు, చాలా సువాసన భరితంగా ఉంటుంది, బాడీని కూల్ చేసేటువంటి తత్వం కూడా దానికి ఉంది, మనకు మార్కెట్ లో దొరుకుతుంది. ఒక 50 గ్రాములు సుగంధి పాల చూర్ణం. మూడవ పదార్థంగా కాటుకాకు అని చెప్పేసి మనకు ఇక్కడ ప్రతి చోట దొరుకుతుంటుందండి. ఆ కాటుకాకును పచ్చిది నలిచేసామంటే చేతులంతా నల్లగా తయారైపోతాయి, గోళ్ళు ఉన్న 2 days కూడా నలుపు పోదండి. దాన్నే భృంగరాజ చూర్ణం అని చెప్పేసి అంటుంటారు అనమాట. భృంగరాజ్ అంటే అందరికి నోటెడ్ అనమాట. సో భృంగరాజ్ చూర్ణం కూడా ప్యూర్ది మనకు మార్కెట్లో దొరుకుతుంది, ఒక 50 గ్రాములు తీసుకోవాలి. 50 గ్రాములు బెల్లం పొడి. ఈ 4 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడైపోతుంది. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు ఒక 100 ml గోరువెచ్చని పాలు కానీ లేకపోతే గోరువెచ్చని నీళ్లు కానీ తీసుకుని 1/2 teaspoon యొక్క పౌడర్ కలిపి తీసుకోవాలి. చిన్నపిల్లలు అయితే 1/2 teaspoon, పెద్ద వయసు వాళ్ళైతే 1/2 teaspoon. ఈ విధంగా తీసుకోవడం వల్ల ఇప్పుడు టోటల్ 200 grams మందు రెడీ అయింది కదండి మెడిసిన్. ఈ 200 grams 40 daysకి వస్తుంది. రోజు 5 గ్రాములు పెద్దలకు సంబంధించి. సో 40 రోజులకు 200 గ్రాములు. 40 రోజుల తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకోవాలి. ఈ విధంగా రెగ్యులర్ గా కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల ఈ యొక్క తెల్ల మచ్చలుగా చెప్పబడేటువంటి ఈ యొక్క విటిలిగో లేదా ల్యూకోడర్మా వ్యాధికి చక్కటి పరిష్కారం దొరుకుతుంది. అంతేకాకుండా ఈ యొక్క కరివేపాకు మరొక ప్రయోజనానికి కూడా సమర్థవంతంగా ఉపయోగపడుతుందండి. ఈ కాళ్ళు చేతులు మంటలు, తిమ్మిర్లు, పోట్లు, సలుపులు, బాధలు, అదేవిధంగా మొద్దుబారినట్టు ఉండడము, తర్వాత స్పర్శ రహితంగా ఉండడము, ఇలాంటి లక్షణాలు ఉంటుంటాయి అన్నమాట. షుగర్ వ్యాధిగ్రస్తులు ఉంటాయి, షుగర్ లేనటువంటి వాళ్ళలో కూడా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, కరివేపాకు చూర్ణం 50 గ్రాములు, జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణం 50 గ్రాములు, శొంఠి పొడి 50 గ్రాములు, ఈ 3 పదార్థాలు బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఆహారానికి ఒక అరగంట ముందు 50 ml గోరువెచ్చని నీళ్ళలో 1/2 teaspoon ఈ యొక్క పౌడర్ను కలిపేసి తీసుకోవాలి. ఈ విధంగా రెగ్యులర్ గా ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి నేను చెప్పినట్టు ఈ యొక్క ఔషధం తీసుకోవడం వల్ల మరి ఈ అరికాళ్ళు లేదా అరి చేతులకు సంబంధించినటువంటి పోట్లు, మంటలు, సలుపు, నేను ఇంతకుముందు ఏవైతే లక్షణాలు చెప్పానో ఈ లక్షణాలను తగ్గిపోతాయి. ఆ భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ చాలా సమర్థవంతంగా జరుగుతుంది. కాబట్టి కరివేపాకుని ఈ పద్ధతులు కూడా వాడుకోవచ్చు. కాబట్టి ఇలాంటివి చాలా ఉన్నాయండి. ముందు వీడియోస్ లో సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఇంకా ఇలాంటి అనేక రకాలైనటువంటి ఫార్ములాస్ కూడా చెప్తానండి నేను. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.